గుంటూరులోని సమగ్ర వైద్యశాలలో హిమోఫీలియా రోగులకు ప్రత్యేక గదిని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రారంభించారు. రక్తస్రావంతో బాధపడుతూ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. గుంటూరులోని సమగ్ర వైద్యశాలలో హిమోఫీలియా రోగులకు ప్రత్యేక గదిని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రారంభించారు. రక్తస్రావంతో బాధపడుతూ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అన్ని వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాకినాడ నుండి ఒంగోలు వరకు ఉన్న కోస్తా ఏరియాలో 1100 మంది తలసేమియాతో బాధపడుతున్నారని తెలిపారు. హీమోఫీలియాకి సంబంధించినటువంటి డే కేర్ సెంటర్ని గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారు, అలాగే సుబ్బారావు గారు, అలాగే పెద్దలు డాక్టర్లందరూ కూడా అనేక సంవత్సరాల నుండి దాదాపు కాకినాడ నుంచి గుంటూరు రీజియన్ వరకు, ఒంగోలు వరకు 1100 మంది పేషెంట్స్. ముఖ్యంగా ఈ వ్యాధి జెనెటిక్ వ్యాధి. ఎవరికైతే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, ముఖ్యంగా రక్తస్రావణం జరిగి అనేక రకాలుగా వాళ్ళందరూ కూడా ముఖ్యంగా గ్యాస్ట్రోఎంటరాలజీకి సంబంధించి కానీ, ఆర్థరైటిస్ కానీ, అలాగే అనేక వ్యాధులకి కారణమయ్యేటువంటి హీమోఫీలియాకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటు లేక ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతో డాక్టర్ కిరణ్ గారి సౌజన్యంతో ఇక్కడ హీమోఫీలియా డే కేర్ సెంటర్ని ఏర్పాటు చేసి గత కొన్ని నెలల ముందు ఒక పేషెంట్కి అవసరమైనటువంటి హీమోఫీలియా ఫ్యాక్టర్స్ని దాదాపు 316 ఫ్యాక్టర్స్ని అరేంజ్మెంట్ చేసి ఒక ప్రాణాన్ని కాపాడినటువంటి పరిస్థితులు మనందరూ కూడా తెలుసు. ఈ విధంగా రాష్ట్రంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 1100 మంది పేషెంట్స్కి ఎప్పుడే అవసరం వచ్చినా కూడా వెంటనే అందుబాటులో ఉండేటువంటి విధంగా గవర్నమెంట్ తరఫున మెడిసిన్స్, అలాగే డే కేర్ సెంటర్లో డాక్టర్స్ కూడా అవైలబుల్గా ఉండడం ఈ టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి విధంగా అభినందిస్తూ, రాబోయేటువంటి రోజుల్లో జీజీహెచ్లో ఎటువంటి వ్యాధికైనా ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా వైద్యాన్ని అందించేటువంటి కార్యక్రమంలో జీజీహెచ్ ముందుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నారా చంద్రబాబు గారి నేతృత్వంలో, మన హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారి నేతృత్వంలో, మరి ఇక మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారు అయితే మాత్రం కన్నబిడ్డల్లా చూసుకుంటున్న ఒక ఎమ్మెల్యే గారు ఇక్కడ మనకున్నారు. వాళ్ళ నేతృత్వంలో ఒక డే కేర్ సెంటర్ హీమోఫీలియా పేషెంట్స్కి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రప్రథమంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 1100 మంది హీమోఫీలియా పేషెంట్లు మన ప్రసాద్ గారి సంరక్షణలో చుట్టుపక్కల 6 జిల్లాల్లో కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా డే కేర్ సెంటర్గా ఉపయోగిస్తూ ఇక్కడ రాగానే ఫ్యాక్టర్ 8 కానీ ఫ్యాక్టర్ 7 కానీ అందుబాటులో తీసుకొస్తున్నాం. ఒక్కొక్క ఫ్యాక్టర్ వచ్చేసి బయట కొనుక్కోవాలంటే 50,000 నుంచి 20 లక్షల రూపాయలు ఖరీదు చేసే అవసరం ఉంది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో నాగదుర్గ అనే పేషెంట్ అంటే ఈ పాప వచ్చింది. ఈ పాప కడుపు లోపల ఓవరీస్ బ్లీడింగ్తో వచ్చినప్పుడు బయట ఏ డాక్టర్ కూడా ఆపరేషన్ చేయాలన్నప్పుడు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మేము ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ చేసి దాదాపు 319 ఇంజక్షన్లు, ఫ్యాక్టర్ 7 ఇంజక్షన్లు ఇవ్వడం జరిగింది. వాటిని ఇప్పుడు మార్కెట్ వాల్యూ చూసుకుంటే దాదాపు 1,50,00,000 ఖర్చు అయింది. మన ఎమ్మెల్యే గారికి పర్మిషన్ తీసుకొని, సార్ ఇలా జరుగుతుంది సార్, మీరు పర్మిషన్ ఇస్తే మేము చేస్తామంటే సార్ పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ ద్వారానే మేము చేసామండి. వాళ్ళ పాప బతికున్నందుకు మరి ప్రసాద్ గారు నమ్మకంగా పంపించినందుకు ప్రసాద్ గారికి నమస్కారం పెడుతున్నాం. అలానే ఈ పాప వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళైతే ప్రతిరోజు కళ్ళం నీళ్ళు పెట్టుకొని మా అమ్మాయి బతికిద్దా చనిపోయిద్దా అనే ఉద్దేశంతో వాళ్ళు బాధపడుతున్నారు.